హాయ్ అండి, నేను మీ అను పలనాటి. ఈరోజైతే పిజ్జా దోశ ట్రై చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఎప్పుడు రెగ్యులర్గా దోశ ఇడ్లీ బోర్ కొట్టినప్పుడు ఇలా కొంచెం కొత్తగా పిజ్జా దోశ ట్రై చేయండి. బాగుంది టేస్ట్ అయితే. ఏం లేదు, మనం రెగ్యులర్గా వాడుకునే దోశ బ్యాటర్ని ఇలా దోశలాగా పోసుకోవాలి. అందులో మనం మామూలుగా వేసుకునే వేరుశనగ పప్పుల చట్నీ, కారము, దోశ కారము అంతే. అది వేరుశనగ పప్పుల చట్నీ 1 స్పూను, దోశ కారం 1 స్పూన్ వేసుకొని బాగా పైన అప్లై చేసుకోవాలి. మంట అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే దోశ మాడిపోతుంది. ఇప్పుడు ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వదులుకోవాలి దోశ పైన. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని పైన వేసుకోవాలి. అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా చల్లుకోవాలి. అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అలా దోశ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. ఈ దోశ అయితే ఒక్కటి తింటే హెవీగా అనిపించేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అట్లకాడతో మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అలా చేసుకోవాలి దోశ అంతా. ఇప్పుడు 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ని కూడా అంత దోశ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మీకు అవసరం అనుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఒక స్పూన్ సాస్ వేసుకోవాలి, టమాటా సాసు. తరిగి పెట్టుకున్న చీజ్ కొంచెం ఎక్కువగానే మొత్తం దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తరిగి పెట్టుకోవాలి చీజ్ని. ఇలా నేను చూపించినట్టుగా మొత్తం దోశ అంతా చల్లుకోవాలి. బటర్ అవైలబుల్గా లేకపోతే పాల మీద మీగడైనా వేసుకోవచ్చు, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చీజ్ వేసుకున్నాక కొంచెం అట్ల కాడతో అలా అప్లై చేసుకోవాలి. చీజ్ వేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ కాలనిచ్చి దోశని తిప్పుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పిజ్జా దోశ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు కూడా బోర్ కొట్టకుండా తింటారు. కొంచెం కొత్తగా ఉంటుంది కదా టేస్ట్ అయితే. పిల్లలకు కూడా చేసి పెట్టచ్చు, బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.